రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోవాలోని 23 మంది అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి. చిన్న నిర్లక్ష్యం వల్ల సిలిండర్ పేలింది. సిలిండర్ పేలితే అక్కడ ఫైర్ సేఫ్టీ ఉన్నదనుకో చాలామంది ప్రాణాలు సేఫ్టీలో ఉంటాయి. కానీ ఫైర్ సేఫ్టీ లేనందున 23 మంది ప్రాణాలను అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి గోవాలో జరిగినటువంటి విషయం. ఒక్కసారి ఆ విషయం ఏంటనేది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోవాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం అర్ధరాత్రి బీచ్ నైట్ క్లబ్లోని సిలిండర్ పేలడంతో ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అర్పోరాలోని రోమియా లేన్లో జరిగిన ఈ ప్రమాదంలో 23 మంది సజీవ దహనమైనట్లు తెలుస్తున్నది. మృతి చెందిన వారంతా క్లబ్లో పనిచేసే ఉద్యోగులకు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందన్నారు. నిన్న శనివారం అర్ధరాత్రి జరిగినటువంటి పరిస్థితి. ఇంకా క్షతగాత్రులు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందంట. ఇప్పటి వరకు మనకు వచ్చిన సమాచారం మేరకు 23 మంది అగ్నిమాపక సిబ్బంది వెళ్ళి మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఎమ్మెల్యే మైకల్ లోబో ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై అధికారులు పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నైట్ క్లబ్లోని నిబంధనలు పాటించలేని సీఎం ప్రమోద్ వెల్లడించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారిలో 3 నుంచి 4 పర్యాటకులు ఉన్నట్టు సీఎం తెలిపారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నిన్న ముఖ్యమంత్రి వెంటనే అక్కడున్న సావంత్ గారు వెంటనే అక్కడికి స్థలానికి వెళ్ళి పరిశీలించినటువంటి పరిస్థితి. తర్వాత ఎమ్మెల్యే కూడా బీజేపీ ఎమ్మెల్యే ఆయనే మైకెల్ లోబో బీజేపీ ఎమ్మెల్యే పోయి అక్కడున్న పాపం వాళ్ళ సగం కాలిపోయిన వాళ్ళందరినీ అక్కడున్న మెడికల్ కాలేజీకి తీసుకెళ్ళి అక్కడ చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వారికి పోస్ట్ మార్టం చేసి పాపం క్షతగాత్రుల్ని ఇంటికి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు వీళ్ళకి పర్మిషన్ ఎక్కడొచ్చింది అనేది నుంచి ఆరా తీస్తున్నారు. ఫైర్ సేఫ్టీ లేకుండా ఎట్లా పర్మిషన్ ఇచ్చిరు? ఇది క్లబ్ అండ్ రెస్టారెంట్. ఇది పెట్టి సంవత్సరం కూడా అవుతలేదు. ఒక సంవత్సరం అవుతుందట అంతవరకే, కొత్తది. ఇప్పుడు నైట్ అంటే ఇది ఇంకా పెద్ద ఎత్తున చాలా పెద్ద మంది అంటే డబ్బులు కలిగిన వాళ్ళు ఎక్కువ మంది జరుపుకునేటువంటి ఇది ఈ రెస్టారెంట్ అండ్ క్లబ్. సో అంతమంది అటువంటి వాళ్ళు వస్తున్నప్పుడు ఇట్లా ఫైర్ సేఫ్టీ లేకుండా ఎట్లా నడుపుతారు వాళ్ళు? సో కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మరి ఇప్పటిదాకా పోలీసు వాళ్ళు ఎటువైనట్టు? ఫైర్ సేఫ్టీ లేకుండా వాళ్ళ సంవత్సరం నుంచి నడుపుతున్నారంటే ఇందులో పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం ఉంది, ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యం ఉన్నది, యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నది. 7-8 మంది కిచెన్లో పనిచేసేటోళ్ళు అంట ఊపిరాడక చనిపోయారు. ఇక దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసినారు. అంటే మృతులకు ఒక్కొక్కరికి 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించినారు. అట్లనే క్షతగాత్రులకు 50,000 రూపాయలు ప్రకటించినారు. ప్రధానమంత్రి గారు స్పందించినటువంటి విషయం. సో చూడండి, చిన్న నిర్లక్ష్యం 23 మందిని బలిగొన్నది. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉన్నదంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా అక్కడికి, ఎందుకంటే అది టూరిస్ట్ ప్లేస్, చాలామంది వస్తుంటారు. వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు అక్కడ బస చేయాలంటే అక్కడనే ఉండాలి, తిండి అక్కడనే ఉంటుంది, వచ్చేది ఎంజాయ్మెంట్కు. సో కాబట్టి ఇటువంటి ప్లేస్లలో చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేయాలి. ఫైర్ సేఫ్టీ కాదు, ప్రతి ఒక్కటి. ఎందుకంటే చాలామంది అమాయకులు బలి అయిపోతారు కదా మీ నిర్లక్ష్యాల వల్ల. చూడండి, సిలిండర్ వేలి ఇంతమంది ఇంకా మంటలు ఆడుతున్నారు, మంటలు ఎగిసిపడుతున్నాయి, మంటలు ఆగట్లేదు. కాబట్టి ఇంకా ఇటువంటివి ఏమేమి ఉన్నాయో అన్నీ చెక్ చేసి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మీకు బలంగా ఉందా? సర్పంచ్గా గెలిచి మీ సత్తా చూపించాలనుకుంటున్నారా? గెలిచాక ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు క్యూ న్యూస్ మీకు అవకాశం కల్పిస్తుంది. మీరు చేసిన సేవలు కూడా మా ఛానల్ ద్వారా ప్రజలకు చూపిస్తాం. మీ గెలుపుకు మేము తోడుగా ఉంటాం. క్యూ న్యూస్ లో ఇంటర్వ్యూ కోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7288857759.